స్టూడెంట్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎట్లా ఫామ్ అవుతాయో చూద్దాం. కన్స్ట్రక్టివ్ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక 2 వేవ్స్ కన్సిడర్ చేశాను. స్టార్టింగ్ ప్లస్ E0 ఉంది, ఈ వేవ్కి కూడా స్టార్టింగ్ ప్లస్ E0 ఉంది, నెక్స్ట్ -E0 సో ఈ రెండు మెర్జ్ అయితే మనకొచ్చే వేవ్ ఇలా ఉంటుంది, అంటే డబల్ అవుతుంది. సో దిస్ ఈజ్ +2E0, దిస్ ఈజ్ -2E0. సో దీన్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ అంటాం, లేకపోతే ఇన్ ఫేజ్ అంటాం, లేకపోతే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. వీటికి హై స్టెబిలిటీ ఉంటుంది, లెస్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఇవి చూద్దాం, డిస్ట్రక్టివ్ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి. సో నేను 2 వేవ్స్ కన్సిడర్ చేశాను. ఇక్కడ +E0, ఇదేమో -E0. ఈ 2ని మెర్జ్ చేస్తే మనకి ఇంకా వేవ్స్ ఉండవు, వేవ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. వీటిని మనం ఏమంటామంటే డిస్ట్రక్టివ్ అంటాం, డిస్ట్రక్టివ్, లేకపోతే అవుట్ ఆఫ్ ఫేజ్, లేకపోతే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ లెస్ స్టెబిలిటీ, హై ఎనర్జీ. సో వీటిని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని సిగ్మా స్టార్తో ఇండికేట్ చేస్తాం. మనం ఇప్పుడు హైడ్రోజన్లో చూద్దాం, హైడ్రోజన్లో ఎలా ఉంటుంది. హైడ్రోజన్లో మనం 1s అని రాస్తాం. సో 1s అంటే ఒక s ఆర్బిటాల్, ఇక్కడ ఒక s ఆర్బిటాల్, ఈ 2 కంబైన్ అవుతున్నాయి. ఈ 2 కంబైన్ అయిన వెంటనే ఎన్ని కంబైన్ అయితే అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. సో 2 కంబైన్ అవుతున్నాయి కాబట్టి 2 ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ 2 ప్రొడ్యూస్ అయిన వాటిల్లో ఒకటేమో సిగ్మా స్టార్ 1s, ఇంకోటేమో సిగ్మా 1s. దిస్ ఈజ్ బాండింగ్ ఆర్బిటాల్, దిస్ ఈజ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ψA మైనస్ ψB ఫామ్ అవుతాయి. బాండింగ్ ఆర్బిటాల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ψA ప్లస్ ψB ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఫామ్ అయ్యేది ఈ ప్రాసెస్ ప్రకారం, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటమిక్ ఆర్బిటాల్స్. ఇవేమో అటమిక్ ఆర్బిటాల్స్, ఈ ఎడ్జ్లో రాసినవి మనం, ఇవేమో మాలిక్యులర్ ఆర్బిటాల్స్.